జై తల్లి, జై మాత. భూమి మీద ఉన్న మానవులందరికీ కూడా నేను చెప్పేది ఏమిటంటే, మన వంతు మనము ఇప్పుడు ఈడ కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్ళటమే మన హక్కు. ఎవరికి శాశ్వతం కాదు ఈ భూమి మీద మనం ఉంటాం. తాతల ముత్తాతల కానీ ఎప్పటి నుంచి వస్తుందో మనకే తెలీదు. నాకు తెలిసినంతవరకు మా తాతయ్య రత్తయ్య, ఆ రత్తయ్య నాన్న శ్రీరామయ్య, మా తాతయ్య లక్ష్మీనారాయణ. అట్లాగే ఇంతలోకి అంతలోకి వెళ్ళలేదు మనం. అలాగే మనది 7 జన్మలు అంటారు. ఇది 7 పొరలు. మన పొరలు కూడా 7 పొరలు. ఇవి 7 పొరలు 7 జన్మలు. ఈ 7 పొరలు 7 జన్మల్లో కూడా నువ్వు ఏ జన్మలో ఏ పాపం చేసావో తెలియదు. దీనికి నిదర్శనం ఏంటంటే, నువ్వు గత జన్మలో కొంచెం పుణ్యాలు చేసుకున్నావు అనుకో, ఈ జన్మలో కొంచెం కష్టాలు పడతావు. ఎట్లాగంటే, నువ్వు 4 రూపాయలు సంపాదించగానే ఎదటివాడికి ఈర్ష కలిగిద్ది, ద్వేషం కలిగిద్ది, వీడిని నాశనం చేయాలని. అది ఒకటి. అది లేని ఎడలా భగవంతుడు, మీరేమనుకుంటారంటే భగవంతుడు చేసిన శిక్ష కాదు ఇది. ఈ జన్మలో మనం వాడితో మాటలు కాసి వీడితో అబండాలు 10 మందిలో నవ్వులు పోవాలనేది మన ముఖాన రాసి ఉంటుంది. అది అంతేగాని లేకపోతే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి మీ దగ్గర లేదు. ఎందుకు తెలుసా? అతనికి వాళ్ళ తాత సంపాదించాడు, అది 100 కాబట్టి అలా అమ్ముకున్నాడు, బిల్డింగ్లు వేసాడు. ఏం సుఖం? 4 రోజులు ఇంట్లో పండుకోలేడా? ఒకవేళ ఏసీలు వేసి పండుకున్నా ఆరోగ్యాలు నాశనమేనా? పుల్లలు పెట్టి వండుకునే వాళ్ళు ఇదివరకు, ఇప్పుడు ఏడా పొగొస్తుంది. అబ్బో ఒంటి పడతాయి. నీళ్లు కాసుకుంటానికి కూడా హీటరు కరెంటుతో, అన్నం వండుకుంటానికి కూడా కరెంటు కుక్కరు. నేను అలాంటి పని చేయలేండి. నాకు ఎందుకంటే లేదు అని వీడు చూద్దాం అనుకోమాకండి. లేదు, మీరు 10 కోట్లు కాదు కదా, నిలువెత్తు ఇంతెత్తు డబ్బులు పోసినా కూడా నేను నా చేతితో మాత్రం గ్యాస్ మీద వండుకోను. నేను ఆ కట్లు పొయ్యే ఇప్పటికి కూడా కట్ల మీదే అప్పుడప్పుడు మా ఆవిడని చేయమంట, వంట చెయ్యంట ఏంటి. అలాగే చేసిద్దామే చక్కగా. ఎప్పుడో కాస్త ఈలు పడినప్పుడు గ్యాస్ మీద వెలిగిస్తారు. అట్లాగే ఇదివరకు రోజులు వేరండి. అప్పుడు నువ్వు ఏ అన్నం తిన్నా ఏ చేసినా ఒంటికి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇవాళ ఏదన్నా కొంచెం ఎక్స్ట్రా తిన్నా కూడా అది ఒంటికి వంట పట్టదు. ఎందుకంటే ఇప్పుడు పండేదంతా కూడా మందులతోనే. అట్లాగే ఈ మందుల వల్ల కూడా మనకి ఆరోగ్యాలు దెబ్బతింటాం, వినాశం, లేనిపోయిన వ్యసనాలు, తాగటం ఏంటి, జోదాలు ఆడటం, ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. అట్లా అంటే వినాశకాలం విపరీత బుద్ధి. ఒక తెలుగులో చెప్పండి, ఒక దోసకాయలు ముందు మంచి కాయలు కాస్తాయి, తర్వాత చివరికి వచ్చి కుక్కమూతి కాయలు వస్తాయి. అంటే వంకరగా ఉంటాయి అన్నమాట. కుక్కమూతి అంటారు అది, వంకరగా. అంటే ఏంటంటే ముందు బాగానే ఉంటుంది మన జీవితం చక్కగా, అబ్బో అసలు మామూలుగా ఉండదు. తర్వాత కదా తెలిసేది. ఎక్కడి దాకా ఎందుకండి? మీ కుటుంబంలో అందరూ ఒక ప్రాణం ఎత్తుకుంటారు, అవునా? చక్కగా ఒక మధ్యలో ఒక పూలు వచ్చింది అనుకోండి, సపోజు అందరూ కలిసి ఉండలేరు. ఏం తెలుసా? ఆ ఆ బ్రీతే వేరు. ఆ బ్రాంక్స్లో ప్రేమ ఉండవు. అప్పుడు వామో అని చెప్పి విడలోడు పరారు. ఎవరో ఉంటారు పోరాడదామని. అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా మన జీవితం ఒక పోరాటం లాంటిదనమాట. ఏంటి, మనం భూమి మీద ఉన్నప్పుడు అతను మంచివాడు చచ్చిపోయాడు, ఇతను చాలా మంచివాడు అని అనుకోని వాడు పోయాడా ఊళ్ళో పెట్టి దానితో వదిలిందిరా బాబు అనే మాట మాత్రం రానిచ్చుకోకండి ఎప్పుడు. ఒకటేనా? ఏ జన్మలో మనం ఏ పాపం చేసాం, ఇప్పుడు నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో ఏ పాపం తెలియదు, కానీ నాకు ఈ జన్మలో మాత్రం ఒక 16 సంవత్సరాలు 17 సంవత్సరం మట్టి 17 సంవత్సరాలు నేను ఈ విద్యలో దిగి అప్పుడు సీక్రెట్కి వెళ్ళేవాళ్ళు, అంటే చింతకి వెళ్ళి వచ్చేవాడిని. ఇప్పుడు కథ అందరికి తెలిసిపోయేలా చేసుకుంటున్నాను. నేను చేస్తున్నాను కదా, భగవంతుడు ఇచ్చాడు, ఆ కాళీ బాబా అంటున్నాను.
10 మంది బాగుపడినాయని చెబుతున్నాను, అంతేగాని మీరు పోవడం ఉండని నేను చెప్పను. ఇప్పుడు మీరు ఎంత కష్టపడుతున్నారు, ఎందుకయ్యా రాళ్ళు కొడతాకెళ్తారా? కొండపల్లి కిల్లా రోడ్లో చూస్తాను, 2-3 వాస్తులు చేసి అక్కడ రాళ్ళు కొడతారండి పాపం, ఎన్ని పోతాయి, సాయంత్రానికి బుడ్లు వేస్తారు వాళ్ళు, ఏమహనే అన్నా. అట్లాగే చెప్పలేము, ఒక్కొక్కళ్ళు ఫెయింట్ వేస్తారు. అలాంటి వ్యసనాలు తగ్గించుకోండి. ఉండొచ్చు, నేను కాదన్నా, ఇప్పుడు మీ ఉండొచ్చు, ఇంత బారుది తాగే బదులు ఇంత తాగండి, తప్పదు, ఏం చేస్తాం. అదొక మీకు టానిక్ అనమాట, అదొక ఆరోగ్యానికి మిమ్మల్ని బాడీ ఇంప్రూవ్మెంట్ చేస్తానికి అది ఉత్సాహం లేపాలి అది. అందుకనే అలాగే ప్రతి ఒక్కరు కూడా వారానికి ఒకసారి, నెలకు ఒకసారి శివాలయం కాడ కానీ, సాయిబాబు కాడ కానీ, నరసింహ కాడ కానీ, లేకపోతే ఇక్కడ పద్మస్వామి గుడి ఉంది, కొత్త గుడి, 4 స్టెప్పులు చూసుకోవచ్చు. ఎవరైనా అందరూ చూసి తిరిగి రావచ్చు. అర్థమైందా? ఒక్కొక్క మహాతల్లి ఉంటుందండి, గుర్తొచ్చినప్పుడల్లా శివాలయం కాడ కూర్చోండి. నేను వెళ్తూ ఉంటాను, చూస్తే పాపం ఆ పక్కన అడుక్కుంటారు కదా, ఆడ కూర్చొని ఉంటుందండి. నేను కూడా రూపాయి వేసి ఒక రోజు అంటే ఇట్లా ముసుకేసుకోండి, మనకెందుకు లేమన్నా. ఓ రోజు చూస్తే ఆమె ఎవరో కాదు, మా ఊరు ఆమె, మా ఇంటి పక్క ఆమె. ఓహో సర్లేమ్మ, ఓహో అనుకున్నాం, అలా ఆయన కొట్టుంటాడులే అనుకున్నాను. అట్లాగే చూసారా ఎంత సరదా మాడతాను, నేను అంతే మాడతానండి బాబు. బయట అయితే నా పనితనం ఇట్లాగా ఉంటుంది, నా మాట తీరు ఎంత ఉంటుంది, పూజ అంతే. చూసా ఎంత స్పీడ్ చేశారు పూజ, అంతే ఉంటుంది. భగవంతుడు ఇచ్చిన వరవే కానండి. ఏ కాలేజీ వంకరపోయి మనం చేస్తామా, నోరు పడిపోయి చేస్తామా, సూగులేపు చేస్తామా, అది ఒకటి తెలుసుకోండి. ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కుటుంబం ఎవరికైనా బాగోలేదా, నా వీడియో నా ఫోన్ నెంబర్ వెంబడి ఫోన్ చేయండి, చూస్తాను. నాకు సాధ్యమైతే సాధ్యం లేదండి వదిలేస్తాను. ఓకేనా? జై నాగు.